హలో అమ్మా, ఒకసారి చిన్న అది బాగా విజిబుల్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి రా నాకు. ఉంది కదా అమ్మా, కనిపిస్తుంది పెద్ద పెద్ద షాపులు ఇక్కడ ఈ భీమవరంలో. ఎందుకంటే అక్కడ ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హైదరాబాద్ నుంచి బ్రాంచ్ ఇది ఇక్కడ. సరే నేను చేస్తా. నాకు ఏమైంది? క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఎవరో పిల్లలు. అమ్మా, ఇబ్బంది ఏమీ లేదు కదరా? ఒక్కసారి మెసేజ్ పెట్టండి రా. చిన్న ఇబ్బంది ఉంటే పీపీటీ వేస్తాను, లేదంటే ఇది కొంచెం నీట్గా ఉందని చెప్పి తీసాను రా. ఒకసారి మెసేజ్ పెట్టండి అమ్మ. ఇదైతే కొంచెం బాగా డీటెయిల్గా చెప్పుకోవచ్చు అని. టెక్స్ట్ బుక్లో అంత క్లారిటీ ఉండదురా ఈ సబ్జెక్ట్కి. సో అందుకని చెప్పి కళ్యాణ్ ఫోటో ఒకసారి చూసుకోమ్మా ఇప్పుడు. ఓకేనా? ఓకే. అమ్మా 423. ఓకే, థ్యాంక్ యూ. క్లియర్ అయినంటే ఇబ్బంది లేదన్నారు. స్టార్ట్ చేయనమ్మా. 32 చెప్పమ్మా. స్టార్ట్ చేయనా? వీడియో వస్తుందా అది? ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. నేను లాస్ట్ ఫ్రైడే రోజు చిన్న ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్పానమ్మా. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. కొంచెం ఈ టాపిక్ కొత్తది, ఫస్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి చేశాను రా. ఓకేనా? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షను, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది ఆర్విఎస్పికి హార్ట్ ఆఫ్ ద బాడీ రా. ఓకేనా? సో చేసే ప్రతి ప్రాబ్లం కూడా మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కంపల్సరీ చేస్తామమ్మా. ఓకేనా? సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షను, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ జస్ట్ సిమిలర్గానే ఉంటాయి రా, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే అక్కడ మనం డెరివేషన్ చేస్తే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తామని చెప్పాను. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్? జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద బిహేవియర్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది రియల్ ఫంక్షన్ అని చెప్పానమ్మా. కానీ యాజ్ పర్ ఆర్విఎస్పి, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టొకాస్టిక్ ప్రాసెస్ ప్రకారం, సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది మనకి ఏమని చెప్పాను? ద ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది probabilities of the
ఎలిమెంటరీ కాంపోనెంట్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ అని చెప్పాను రా చిన్న. ఎలిమెంటరీ కాంపోనెంట్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ అని చెప్పాను రా. ఓకేనా? అసలు మీరు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ తోటి కానీ M1 మ్యాథమెటిక్స్ తోటి కానీ పోల్చుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీరు అసలు టెన్షన్ పడే పనేమి లేదు. మేబీ గాడ్ గ్రేస్ వల్ల రేపు నెక్స్ట్ మంత్లో కానీ అక్టోబర్లో కానీ కాలేజీకి వస్తారా, నీట్గా మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పుకుందాం. ఓకేనా? ఇబ్బంది ఏమి లేదు. మీకు 2-3 రకాల మెటీరియల్స్ పెడతాను. వాటిలో ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకేనా? మీకు ఏదన్నా పర్సనల్గా ఏదన్నా కావాలనుకున్నా ఫోన్ చేసినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ సబ్జెక్ట్కి అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదు. ఒకసారి చెప్పింది ఏం కాదు, చాలాసార్లు చెప్పాను ఇది. ఇప్పుడు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. టుడే ఐ గోయింగ్ టు టెల్ సంథింగ్ అబౌట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇన్ ర్యాండమ్ వేరియబుల్? Same ra, just it is used to behavior or discrimination of the random variable. Same. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నా ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అన్నా జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద బిహేవియర్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో ఓకేనా, అక్కడ ఏం చేసాం, జస్ట్ ఇండివిజువల్గా చేసాం మనం. సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ది ఎలిమెంటరీ కాంపోనెంట్స్ ఆఫ్ ది గివెన్ ఈవెంట్ చేశాను రచన. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇక్కడ డెన్సిటీ అంటే ఏంటంటే జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డెన్సిటీ ఆఫ్ ది జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డెన్సిటీ ఆర్ వాల్యూ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఓకేనా? ర్యాండమ్ వేరియబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మీకు ఇప్పుడు ఇంకా ఫంక్షన్స్లో నేను ఏంటంటే జస్ట్ అసలు మ్యాథమెటికల్ కంటే జస్ట్ ఎలా చెప్తున్నానంటే మనకేంటి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది గివెన్ రియల్ ఫంక్షన్ ఆర్ ర్యాండమ్ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని మ్యాథమెటికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అంటే బై డెఫినేషన్ ప్రకారం ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, గురువారం అంటే మేబీ థర్స్డే ఆర్ వెన్స్డే క్లాస్లో, ఇట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటారు. ఇదేది ఒరిజినల్గా మ్యాథమెటికల్గా చెప్పుకునేది మనం. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇంక చూసుకోండి మీరు, ఇప్పుడు small fx of x is nothing but it is denoted by probability density function. Probability density function is small fx of x తోటి ఐడెంటిఫై చేస్తే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే capital Fx of x is nothing but probability distribution function. ఇంకొక పాయింట్ చెప్తున్నాను, మీ సూపర్ సీనియర్లు రాసేటప్పుడు జస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిడిఎఫ్ అన్నాడు రా. సిడిఎఫ్ అంటే కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటారు. ఏమంటారా? సిడిఎఫ్ అంటే కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. అక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే చెప్పాడు సార్, ఏదో సిడిఎఫ్ అంటే చెప్పారు. సిడిఎఫ్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనుకొని చెప్పి వచ్చారు మన వాళ్ళు నేర్పర్లో. ఓకేనా? నేను అందుకే ఆ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని చెప్పి రాసేటప్పుడల్లా కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని కూడా చెప్తా ఉంటాను. ఓకేనా? కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నా ఒక్కటే. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ నేను వెళ్ళాను. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డెరివేటివ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ది గివెన్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ probability density function. It is denoted by small fx of x. ఇదేంటి మ్యాథమెటికల్ డెరివేషన్. అదే యాజ్ పర్ సైంటిఫిక్ గా ఏం చెప్తాం, జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద బిహేవియర్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది ర్యాండమ్ వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు మెయిన్ నేను ఇది ఎందుకు పెట్టానంటారా, నోట్స్ ప్రాపర్టీస్కి ఎక్స్ప్లెనేషన్ రాస్తే నీట్గా ఉంటుందని చెప్పేసి నోట్స్ పెట్టానమ్మా. అందుకని చెప్పి నేను నోట్స్ పెట్టాను. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. మీకు అసలు ఫస్ట్ నుంచి చెప్పాను, రియల్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మైనస్లో ఉండదు. రియల్ వాల్యూ అనేది ఎప్పుడైనా ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయ్యాను, దట్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ దట్ ఈస్ అది. ఏంటమ్మా? హలో, కొంచెం మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి రా. ఓకేనా? ప్రాబబిలిటీ ఒక్క నిమిషం. ఓకే,
అబ్బా ఇది వాయిస్ రావట్లేదంట చూడయ్యా. ఇప్పుడు వస్తుందమ్మా, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకోండి, మీరు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అసలు మనకి రియల్ వాల్యూ అనేది ఏం చెప్పాను, కంపల్సరీ ఎస్ ఆర్ నో అంతే. ఎస్ అయితే ఎస్, ఆర్ అయితే ఆర్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇప్పుడు నేను అందుకని చెప్పాను, ఫస్ట్ ప్రాపర్టీ చూసుకోండి, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇక్కడ చూడండి, మీరు నోట్స్లో చూసుకోండి, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఉంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. కరెక్టే కదా? కరెక్టేనమ్మా, ఓకేనా? ఈ లెస్ దాన్ ఎటువైపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ కరెక్ట్. F0 లెస్ దాన్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కరెక్ట్, ఓకేనా? జస్ట్ మీకు టెక్స్ట్ బుక్ లో, ఒక టెక్స్ట్ బుక్ లో ఏమని ఉందంటేనమ్మా, మల్లికార్జున రెడ్డి టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటదంటారా, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది. కొన్ని టెక్స్ట్ బుక్లు ఇప్పుడు రీసెంట్ గా రాస్తున్న టెక్స్ట్ బుక్లు ఏంటంటే, మీకు ఈ ఎక్కువ మంది ఇప్పుడు మనకి ఇదేంది జేఎన్టీ ఏదో చదువుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద బుక్లు, వాటి పేరేంటి, ఆ బుక్కులు చదివిన దాంట్లో ఏముండదంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. అబ్బాయి వాయిస్ వినిపించట్లేదంట చూడు, ఇప్పుడరా, ఇప్పుడు చూడండి అమ్మ ఒకసారి, ఇప్పుడు ఓకేనా? చెప్పాలి చిన్న, మెసేజ్ పెట్టండి నాకు. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఓకే థ్యాంక్ యూ తల్లి. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఫస్ట్ది. రెండోదమ్మా, రెండో పాయింట్ చూడండిరా, నేను మీకు నిన్న ఏం చెప్పాను, పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, జాగ్రత్తగా, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ద కర్వ్ లైస్ బిట్వీన్ ద కర్వ్స్ లైస్ బిట్వీన్ -∞ to ∞. ఓకే ఓకే, ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ ఏదో నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది రా చిన్న, నాకు వాయిస్ అయితే ఇబ్బంది ఏమి లేదు, గట్టిగానే ఉంది. ఒకసారి ఇప్పుడు మీకు నిన్న డెరివేషన్ డైరెక్ట్గా రాసి చెప్పాను కదా, ఇక్కడ డెరివేషన్ చూడు, నేను నీట్గా చేశాను చూడండి ఒకసారి. ద ప్రాబబిలిటీ, రెండో పాయింట్ చూడండి, ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ is always is equal to 1. The probability density function is always is equal to the probability density function is always is equal to 1. ఎప్పుడు 1 అవుతుంది, the curves, the under the curves, అంటే curves means మనకి the scale of the curves -∞ to ∞, the probability density function is always is equal to 1. ఎప్పుడైతే మనం కర్వ్స్ అండర్స్ లైస్ బిట్వీన్ -∞ to ∞ అయినప్పుడు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీకు 2 మార్క్స్ క్వశ్చన్లో వస్తుందిరా. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కర్వ్స్ అండర్ ది లైస్ బిట్వీన్ -∞ to ∞ అయినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దానికి ఎలానో ప్రూఫ్ చేశాను చూడండమ్మా. ఇప్పుడు we know that the probability density function small fx of x is equal to derivative of the distribution function. Derivative of the distribution function. ఇప్పుడు ఈ డెరివేటివ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు జాగ్రత్త చూడాలమ్మా, both sides we have to చూడమ్మా, ఇంటిగ్రేషన్ తీసుకున్నాను అనుకోండమ్మా, both sides we are applying integration with respect to -∞ to ∞ కనుక తీసుకుంటే, the -∞ to ∞ fx of x dx is equal to -∞ the -∞ to ∞ d by dx of fx of x dx, that is equal to, మీరు ఎరగదీస్తారు చూడండి, ఈ డెరివేషన్ కి ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ రా, డెరివేషన్ కి ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. అప్పుడు ఇది క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇక్కడ, క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్, క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ మిగిలిందంటే, ఇప్పుడు మీకు అసలు ఒరిజినల్ పాయింట్ లోకి రావాలి రచన. ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్,
క్యాపిటల్ ఎఫెక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇంకా మీకు చెప్పాను ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పాను, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 0. రెండో పాయింట్, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇన్ఫినిటీ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. మీకు ఫార్ములా పాయింట్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ పీడిఎఫ్లో చెప్పాను రా, ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్లో చెప్పానమ్మా. ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి రచన, చూస్తున్నాను రా. ఇది నెట్ అనేది అన్స్టేబుల్ అని వస్తుంది రా ఇక్కడ నాకు మెసేజ్. ఇక్కడ నా వాయిస్ కాదు కానీ చిన్న, ఇది నెట్ అన్స్టేబుల్ అని వస్తుందమ్మా. నెట్ ఈస్ ఇక్కడ నెట్ అనేది అన్స్టేబుల్ అని వస్తుంది, అయినా చెక్ చేస్తున్నారు అదేదో వైర్ ఇది అయిపోయిందని. అయినా కానీ క్లియర్గా చూద్దాం. మీరు అడుగుతా ఉండండి, బ్రేక్ అయినప్పుడల్లా మెసేజ్ పెట్టండి, ఇబ్బంది లేదు. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 0. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇన్ఫినిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దాని ప్రకారం చూసుకోండి, fx of x minus infinity to infinity, fx of infinity minus fx of minus infinity. ఇక్కడ ఏం చెప్పాను, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇన్ఫినిటీ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్